వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఏపీ సెట్ థర్డ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఈ ఫైనల్ ఫేజ్కి ఏ స్టూడెంట్స్ వెళ్ళాలి, అసలు వెళ్తే మళ్ళీ మనకు సీట్స్ అనేవి వస్తాయా, మన అనుకున్న కాలేజ్లో సీట్స్ అనేది వస్తాయా, అసలు ఎంతమంది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వస్తున్నారు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎంతమందికి సీట్ అలొకేట్ కాలేదు, ఇట్లా పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే జేఎన్టీయూకి సంబంధించి హైదరాబాద్, అలాగే ఉస్మాన్ యూనివర్సిటీ, అదర్ యూనివర్సిటీ సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అన్ని కూడా మనము త్రూ మొబైల్ యాప్ యాజ్ వెల్ as టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఇస్తున్నాం. 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, దాంట్లో జాయిన్ అయిపోండి. ఫైన్ స్టూడెంట్స్, 8th నుంచి మనకు తెలంగాణ ఏపీ సెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది. సో మొత్తం ప్రాసెస్ అంతా సేమ్, ఓన్లీ డేట్స్ అనేది మాత్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్క డేట్ ఉంటుంది. సో ఆ డేట్స్ ఒకటి చూద్దాము. సో 8/8/2024 మనకు ఫస్ట్ నుంచి 8th నుంచి స్టార్ట్ అవుద్ది కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా. సో వన్స్ ఇది అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్లాట్ బుకింగ్ 9/8/2024 జరుగుతుంది. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరు చేసుకోవాలంటే, ఇప్పటిదాకా అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్తే సరిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, రెగ్యులర్గా ఇంతకుముందు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దెన్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే వెబ్ ఎక్సర్సైజింగ్ అంతా కూడా అప్ టు 10th ఆగస్ట్ దాకా మీరు కంటిన్యూ చేయొచ్చు. 10th ఆగస్ట్ రోజే ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఇచ్చారు, అంటే నైట్ 12 o'clock లోపల మీరు ఫ్రీజ్ చేసేసుకోవాలి. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, అలాట్మెంట్ లెటర్ మనకు 13th ఆగస్ట్ రావడం జరుగుతుంది. దెన్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ 13th ఆగస్ట్ నుంచి 15th ఆగస్ట్ మధ్యలో చేయాల్సి ఉంటుంది. దెన్ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ 16th ఆగస్ట్ టు 17th ఆగస్ట్ మధ్యలో చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 16th ఆగస్ట్ 17th ఆగస్ట్ అందరూ కూడా, అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ ఎవరికైతే వచ్చిందో అందరూ కూడా ఈ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లతో పాటు. సో ఇది ఫైనల్ ఫేజ్కి. అయితే ఇప్పుడు ఈ ఫైనల్ ఫేజ్కి మనం అసలు ఎంతమంది స్టూడెంట్స్ వెళ్తున్నారు, తర్వాత అసలు వెళ్తే మనకు సీట్ వస్తుందా రాదా అనే దానిపైన మనం చూస్తే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో జరిగిన సినారియో ఎలా ఉంటుందంటే, చాలామంది 90%, 95% స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏదైతే సీట్ వచ్చిందో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా అదే కాలేజు అదే సీట్ రావడం జరిగింది. సో దీనికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ అనే స్టూడెంట్, బి అనే స్టూడెంట్ పార్టిసిపేట్ చేశారు. ఏ అనే స్టూడెంట్ ఎక్స్ అనే కాలేజ్లో, బి అనే స్టూడెంట్ వై అనే కాలేజ్లో సీట్ వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ఈ ఏ అనే అతనికి ఎక్స్ అనేది నచ్చల కాలేజీ, బి అనే అతనికి వై అనేది నచ్చలేదు. సో ఏ అనే అతను ఏం చేశాడంటే, నాకు వై అనే కాలేజ్లో సీట్ కావాలి అని చెప్పేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాడు. బి అనే అతను ఎక్స్ అనే కాలేజ్లో సీట్ కావాలి అని చెప్పేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాడు. ఎప్పుడైతే ఈయన వై అనే కాలేజ్కి వెళ్ళాడో, అంటే ఈయన సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాడు కాలేజ్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో, తర్వాత దానికి కావాల్సిన ఫీ అనేది పే చేశాడు. సో ఇతను దీనికి వెళ్ళాడు, ఏది వై అనే కాలేజ్కి ట్రై చేశాడు. సేమ్ బి కూడా అదే సినారియో. దీంతో ఏమైందంటే, ఈ వై అనే కాలేజ్లో సీట్ ఆల్రెడీ బి పేరుతో ఉంది కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాడు కాబట్టి ఇది ఎంటీ కాలేదు. అలాగే సేమ్ ఎక్స్ అనే కాలేజ్లో ఇది ఏ పేరుతో ఉంది కాబట్టి సీటు ఇది కూడా ఎంటీ కాలేదు. సో రెండు అలాగే ఉండిపోయాయి. సో ఈయన ట్రై చేసినప్పటికీ ఈయనకి వై కాలేజ్ రాలేదు, బి అనే తనకి ఎక్స్ కాలేజ్ అనేది రాలేదు. ఎందుకంటే రెండు వేకెంట్ అవుతాయి, కానీ ఫస్ట్ ఫేజ్లో ఆయన సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాడు కాబట్టి అది వేకెంట్ అవ్వకుండా అలాగే ఉండిపోయాయి అనమాట. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఏమైందంటే, వీళ్ళకి మళ్ళీ అదే కాలేజ్ అనేది అప్లై అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సినారియో సేమ్ మనకు ఈవెన్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా ఇదే జరుగుతుంది. అయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఏ అనే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తనకి ఎక్స్ అనే కాలేజ్ వచ్చింది కాబట్టి ఇతను ఏమనుకుంటాడంటే, ఇంక ఎక్స్ అనే కాలేజ్ అసలు కంప్లీట్గా నాకు వద్దు, నేను ఐదర్ కంప్లీట్గా నేను లాంగ్ టర్మ్ తీసుకుని ఎంసెట్కి వెళ్తాను, లేదా నేను వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్తాను, లేదా నేను మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీలో వెళ్ళిపోతాను అని చెప్పి ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిపోర్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ కాలేజ్ ఏఎక్స్ అనే కాలేజ్లో ఉన్న సీట్ ఏదైతే ఉంటుందో అది ఎంటీ అయిపోతుంది, అంటే ఖాళీ అయిపోతుంది అనమాట. సేమ్ వై అనే కాలేజ్లో కూడా ఎంటీ అయిపోతుంది. సో మనకు ఈ ఎంటీ అయిన లిస్ట్ అనేది ఎక్కడ కనపడదు. ఇప్పుడు మనకు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే కూడా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లెటర్ అనేది ఉంటుంది, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ సీట్స్ అని ఉంటాయి. దాంట్లో అన్నీ కూడా పలాని ఎక్స్ అనే కాలేజ్లో పలాని ఏ అనే క్యాండిడేట్ ఉన్నాడు, వై అనే కాలేజ్లో బి అనే క్యాండిడేట్ ఉన్నాడు అని ఉంటుంది తప్పితే, ఇది ఆల్రెడీ ఏ అనే అతను ఇంటెండెడ్గా ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి మేము ఏ అనే కాలేజ్ ఎక్స్ అనే కాలేజ్లో మేము ఈ సీట్ వేకెంట్ ఉందని చెప్పరు. సో వేకెన్సీ లిస్ట్ అనేది ఓపెన్గా అయితే ప్రజెంట్ ఎవరికి తెలియదు, అది ఎక్కడ లేదు. సో అఫీషియల్గా బోర్డు వాళ్ళు కూడా మనకు పెట్టలేదు. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇన్ని సీట్స్ అలొకేట్ చేశాము అని చెప్పారు. అంటే మొత్తం 89% సీట్స్ అలొకేట్ అయిపోయాయి, ఇంకొండేది మనకు ఓన్లీ 11% సీట్సే అని చెప్పడం జరిగింది. మనకు ఈ 89% ఆఫ్ సీట్స్లో ఎంతమంది మళ్ళీ థర్డ్ ఫేజ్కి వస్తారు, ఎంతమంది మళ్ళీ కాలేజ్లో జాయిన్ అవుతారు అనేది ఎవరికి తెలియదు అనమాట. కాబట్టి
థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మీరు ట్రై చేయండి, వెళ్ళండి. దీనివల్ల మీకు ఎక్స్ట్రా ఫీ అయ్యేది లేదు. లేదా మీరు కొంతమంది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాకు వచ్చిన కాలేజ్ చాలు, బట్ దీనికన్నా బెటర్ ఆప్షన్ వస్తే మేము థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వస్తే అప్పుడు దాంట్లో వెళ్ళిపోతాము, లేదంటే సెకండ్ ఫేజ్లో కంటిన్యూ అవుతాము అనుకునే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా థర్డ్ ఫేజ్కి వెళ్ళండి. అసలు ఇప్పటిదాకా ఒక సీటు కూడా రాని వాళ్ళు కూడా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకు సీట్స్ చాలా మిగులు ఉంటాయి. అండ్ ముఖ్యంగా మనకు బి కేటగిరీ ఓపెన్ అయిపోయింది, యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ యూనివర్సిటీస్, ఒక 4 ప్రైవేట్ యూనివర్సిటీస్ కొత్తవి కూడా మనకు ఈసారి పర్మిషన్ వచ్చింది. స్టూడెంట్స్ అందరూ కూడా దానికి వెళ్తున్నారు మనకు. సో దీంతో మనకు చాలా సీట్స్ కూడా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వేకెంట్ అయ్యి ఉన్న పొజిషన్ ఉంది. కాబట్టి మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఖచ్చితంగా వెళ్ళండి, ట్రై చేయండి. కానీ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రము ఎలాంటి ఆప్షన్స్ అంటే, నాకు ఖచ్చితంగా ఈ కాలేజీలో వెళ్తే నాకు సీట్ వస్తేనే వెళ్తాను అనుకున్న కాలేజెస్ మాత్రమే పెట్టండి తప్పితే ఏవి కనబడితే అవి పెట్టకండి. ఎవరు ఈ సెకండ్ ఫేజ్ కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, అదే అసలు కాలేజ్ సీట్ ఇప్పటిదాకా రాని వాళ్ళు మీ ఇష్టం. మీరు నియర్ బై తెలిసిన కాలేజెస్, మీకు నియర్ బై ప్లేసెస్లో ఉన్న కాలేజెస్ నేను చేరతాను అనుకున్న ప్రతి ఒక్క కాలేజ్ పెట్టేయండి. ఖచ్చితంగా సీట్ అయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వస్తుంది. ఇది అబౌట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్. అండ్ ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో ఇంటర్నల్ స్లైడింగ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మీ కాలేజ్ సీట్ దీన్ని బట్టి ఏదైతే మీకు వచ్చిన బ్రాంచ్ మీకు నచ్చకపోతే అదే కాలేజీలో వేకెన్సీ అనేది ఉంటే ఇంటర్నల్ స్లైడింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే స్పాట్ అడ్మిషన్స్ కూడా మీకు ఇంటర్నల్ స్లైడింగ్ మనకు 21 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫ్రీజింగ్ ఆప్షన్స్ 22 ఆగస్ట్ జరుగుతుంది. సో 26 ఆగస్ట్ మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్. అంటే ఒక కాలేజ్ ఎక్స్ అనే కాలేజ్లో మీకు ఈసీఈ ఉంది, సిఎస్సి ఉంది. మీరు ఈసీఈలో ఉన్నారు, ఇప్పుడు సిఎస్సి నుంచి సిఎస్సికి వస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా సిఎస్సి అనేది ఏదైతే ఉందో ఆ సిఎస్సికి మీరు ట్రై చేస్తే కాంపిటీషన్ లేకపోతే మీకు ఖచ్చితంగా వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నల్ స్లైడింగ్. అండ్ ముఖ్యంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, మీకు కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మెకానికల్ కానీ, ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, లేకపోతే సివిల్ కానీ, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఎంటీ సీట్స్ అయితే ఉన్నాయి, వేకెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ ఓన్లీ సిఎస్సికి, ఐటీకి అని ఇంట్రెస్ట్ చూపించి అండ్ సిఎస్సి అఫిలియేటెడ్ కోర్సెస్కి ఇంట్రెస్ట్ చూపిస్తూ వెళ్తున్నారు. సో ఈసీ అనే కోర్స్ మంచి కోర్సు, మిస్ కాకండి. అండ్ ప్యాషనెట్ కోర్సెస్ లైక్ మెకానికల్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, ఇవన్నీ ప్యాషనెట్ కోర్స్. అంటే ఒక సివిల్ ఇంజనీర్ అవ్వాలి అనుకునే ప్యాషన్ ఉంటారు కొంతమంది, అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి దానికి. ఓన్లీ సిఎస్సికి వెళ్తేనే మాకు ఐటీ జాబ్స్ వస్తాయి, నాకు సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి, ఇది ఒక్కటే కెరియర్ అని అయితే అనుకోకండి. ఎందుకంటే కోర్ సబ్జెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కోర్ చేస్తూ ఇంకొక పక్కనే మీరు ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కోర్స్ కానీ చేసుకుంటే మీకు ఇంకా చాలా యాడెడ్ అడ్వాంటేజ్ ఫ్యూచర్లో ఉంటుంది. సో కాబట్టి మిస్ అయితే అవ్వకండి. మీకు ఇంటర్నల్ స్లైడింగ్ అలాగే ఉంటుంది. స్పాట్ అడ్మిషన్స్ కూడా మీకు జరుగుతాయి. 28 ఆగస్ట్ నుంచి స్పాట్ అడ్మిషన్స్ అనేది జరుగుతాయి. సో స్పాట్ అడ్మిషన్స్ అంటే కంప్లీట్గా అన్ని మిగిలిపోయిన సీట్లు ఏ కాలేజెస్లో అయితే ఉన్నాయో అవి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత రిలీజ్ చేస్తారు. అప్పుడు స్పాట్ అడ్మిషన్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ స్పాట్ అడ్మిషన్స్ కూడా మీరు చాలామంది కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్టూడెంట్స్, ఇంకేదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. వీలైనంత వరకు దానికి రిప్లై ఇస్తాను, లేదా నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.